ఆశకి అవసరానికి మధ్య కొట్టుమిట్టాడే మధ్యతరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏ విధంగా చిక్కుకున్నాడనేదే బర్నింగ్ ఇష్యూని ఒక సందేశాత్మకంగా చూపించారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలను కళ్ళకు కట్టే ప్రయత్నం అయితే చేశారు ఈ సినిమాలో. బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలనే థీమ్ లో కాకుండా ఎంటర్టైన్మెంట్ మోడ్ లోనే ఈ కథను ముందుకు తీసుకెళ్తూ బర్నింగ్ ఇష్యూని రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు మెకానిక్ రాకీ. మరి ఇతని రిపేర్ ఏ స్థాయిలో పనికొచ్చింది? బొమ్మకి మంచి మైలేజ్ ఇచ్చిందా లేదంటే బొమ్మ బోరుకొచ్చిందా అనేది ఈ రివ్యూలో చూసేద్దామా. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఈ రివ్యూ వినే ముందు మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఈ మూవీ మీరు థియేటర్కి వెళ్ళి చూసినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. సో ఇక కథ విషయానికి వస్తే, అల్లరి చిల్లరగా తిరిగే రాకీ అంటే మన హీరో ఉన్నాడు కదా ఇస్వక్ సేన్, బీటెక్ మధ్యలోనే ఆపేస్తాడు. చదువు పైన ధ్యాస లేదని గమనించిన రాకీ తండ్రి రామకృష్ణ అంటే మన ఓల్డ్ యాక్టర్ హీరో ఉన్నాడు కదా నరేష్, తన స్వశక్తితో డెవలప్ చేసి కార్ గ్యారేజ్ లోనే రాకీని మెకానిక్ గా పెడతాడు. కేవలం ఇందులో మెకానికే కాకుండా డ్రైవింగ్ స్కూల్ కూడా నడిపిస్తుంటాడు మన హీరో. అలా తన దగ్గరకు డ్రైవింగ్ కోసం ప్రియా అంటే మీనాక్షి చౌదరి మరియు మాయా శ్రద్ధాదాస్ వాళ్ళిద్దరూ గ్యారేజ్ దగ్గరికి వస్తారు. కాలేజ్ డేస్ లో రాకీ ప్రియా ప్రేమించుకుంటారు అనమాట. తన స్నేహితుడు శేఖర్ విశ్వదేవ్ రాచకొండ చెల్లెలైన ప్రియాని అనూహ్య పరిమాణాలతో దూరం చేసుకుంటాడు రాకీ. మళ్ళీ డ్రైవింగ్ స్కూళ్లలో ప్రియాను కలుసుకునే రాకీ ఆమె అన్న శేఖర్ చనిపోయిన విషయాన్ని తెలుసుకుంటాడు. శేఖర్ చావు కథలో మలుపేంటి? అసలు శేఖర్ ఎందుకు చనిపోయాడు? దానికి కారణం ఏంటి? వాళ్ళని రాకీ ఎలా వలేసి పట్టుకున్నాడు? ఈ కథలో మాయా అప్సరాగా ఎలాగా మారింది అనేది మెకానిక్ రాకీలో అసలు కథ. ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను చూసినప్పుడు మెకానిక్ రాకీ రొటీన్ మెకానిక్ గా ఉన్నాడనే చాలా మందికి అయితే అనిపిస్తుంది. తన తండ్రి ₹1 కూడా పెట్టి గ్యారేజ్ ని అయితే డెవలప్ చేస్తాడు. ఆ గ్యారేజ్ అంటే అతనికి ప్రాణం అనమాట. ఈ సినిమాలో తన తండ్రి ప్రాణంగా చూసుకునే ఆ గ్యారేజ్ పై విలన్ కన్నుబడుతుంది. ఆ విలన్ కి బుద్ధి చెప్పి తన గ్యారేజ్ ని దగ్గించుకోవడమే మెకానిక్ రాకీ మూవీ అనేటట్టుగా టీజర్ ట్రైలర్ లో చూపించారు. అయితే దాదాపుగా ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు మెకానిక్ రాకీ కథనం ఇదే. ఇదో రొటీన్ ముక్కోనపు ప్రేమ కథగా అనిపిస్తుంది. కానీ అసలు కథ ఏదో ఉందని ఫస్ట్ హాఫ్ సీన్ తో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. మొదట్లో కనిపించిన ముక్కోనపు ప్రేమ కథ కాస్త సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సైబర్ నేరం చుట్టూ అల్లిన థ్రిల్లర్ కథగా మారిపోతుంది. కథలో ఇంకేదో ట్విస్ట్ ఉంది అన్న అనుభూతి తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథని టచ్ చేయకుండా పాత్రల పరిచయం, కామెడీ, సాంగ్స్ అండ్ ఫైట్స్ తో నడిపేశారు ఫస్ట్ హాఫ్ అంతా. రాకీ రాయలసీమ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఫన్నీగానే అనిపించిన అసలు కథ ఎప్పుడు మొదలవుతుందో అని ఎదురు చూసే పరిస్థితికి అయితే ఈ సినిమాలో తీసుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో కొత్త పాత్రలు ఏంటి? అప్పటి వరకు కనిపించిన పాత్రలో మల్టీ షేడ్స్ బయటపడడంతో కథలోని ట్విస్టులు ఒక్కొక్కటి రివీల్ చేస్తారనమాట. అయితే ఏ కథ అయినా, ఎలాంటి పాత్ర అయినా ప్రేక్షకుడికి ఎమోషన్ చేరవేస్తేనే ఆ కథకి కనెక్ట్ అవుతుంది. అనూహ్య రీతిలో కథని మలుపు తిప్పిన ఎమోషన్స్ మాత్రం కనెక్ట్ కావు. అదే మెకానిక్ రాకీ మైనస్. కథని ఎవరు బాగా తీస్తారనే దానికంటే ఎవరు బాగా తీయలేరు పసిగట్టడంలో దిట్టైన ఇస్వక్ సేన్ మరోసారి కొత్త దర్శకుడు రవితేజ ముల్లపూడికి అవకాశం అయితే ఇచ్చాడు. ఇతనికి తొలి చిత్రమే అయిన సోషల్ ఇష్యూ పై కథాంశాన్ని ఎంచుకుని టేకింగ్ పరంగా మంచి మార్కులే సంపాదించాడు. అయితే ఇలాంటి థ్రిల్లింగ్ కథకు మైండ్ గేమ్ అనేది చాలా ముఖ్యం. సైబర్ నేరం చుట్టూ అల్లే కథలో హీరో మైండ్ గేమ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అయితే ఇందులో ఎలాంటి మైండ్ గేమ్ లేకుండా ప్రేక్షకుల ఊహకి అందేటట్టుగానే ట్విస్టులు ఉండటం మైనస్ గా మారింది. అందులోనూ ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్లు, పాటలతో బోర్ అయితే కొట్టించేశాడు ఈ సినిమాలో. అయితే సెకండ్ హాఫ్ లో డీల్ చేసిన విధానం అయితే
బాగుంది. అప్పటి వరకు చూసిన కథ ఒకటైతే అసలు కథ వేరే అన్నట్టుగా కథలోని సాలిడ్ లైన్ ని రివీల్ చేసే విధానం అయితే చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో దాచేయడంతో ఫస్ట్ హాఫ్ కి స్టఫ్ అయితే సరిపోలేదు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ప్రేక్షకుల ఊకి అందేటట్టుగానే ఉండటం మెకానిక్ రాకీ పడుతూ లేస్తూ ఉంటుంది. మాస్ కథ పేరుకు తగ్గట్టుగానే మెకానిక్ రాకీ పాత్రలో ఒదిగిపోయాడు విశ్వక్సేన. లవ్, యాక్షన్, కామెడీ ట్రాక్లతో మల్టీ షేడ్ లో చూపించాడు ఈ సినిమాలో. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ట్రాప్ లో విశ్వక్సేన కామెడీ ట్రాక్ బాగానే నవ్విస్తుంది. ఈ సినిమాలో అయితే విశ్వక్సేన డాన్స్ కూడా బాగానే కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మధ్యతరగతి యువతిగా ప్రియా పాత్రలో అయితే బాగానే మెప్పించింది. అసలు కథ ఈమె కుటుంబ నేపథ్యంలోనే ఉండడంతో ఈమెకి కథలో మంచి స్కోప్ అయితే లభించింది. అందంతోనే కాకుండా నటనతోనూ కూడా ఈ సినిమాలో బాగా మెప్పించింది. మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సర్ప్రైజింగ్ రోల్ లో కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మాయగా మాయ చేసి సెకండ్ హాఫ్ లో అప్సరగా మల్టీ షేడ్ చూపించింది. మరోసారి కథని మలుపు తిప్పే స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది ఈ శ్రద్ధా శ్రీనాథ్. ఇక హీరో తండ్రిగా నరేష్ కామెడీ అయితే పండించారు. ఇక 35 మూవీతో ముప్పించిన యువనటుడు విశ్వదేవ్ రాచకొండ శేఖర్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాడు. ఇక సునీల్ అయితే రంకిరెడ్డిగా బీభత్సమైన విలనిజం అయితే పండించాడు ఫస్ట్ హాఫ్ లో. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి రంకిరెడ్డి కామెడీ రెడ్డిగా మారిపోయాడు. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే జెక్స్ విజయ్ మ్యూజిక్ అయితే సినిమాకి అయితే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. గుర్తుండిపోయే పాటలు లేకపోయినా నేపథ్య సంగీతంలో అయితే కొంచెం ఆకట్టుకున్నాడు. మెకానిక్ రాకీ కమర్షియల్ ఫార్మాట్ కొత్త అర్థం చెప్తూ ఇది ఒక పాత బ్రేకింగ్ మూవీగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా అయితే కాదు, కానీ ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని సందేశాన్ని అయితే ఇచ్చాడు. రాకీ రిపేర్ వల్ల బొమ్మకి బోర్ రాదు, కానీ కొంత మేరకు మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో తెలపండి. అలాగే మీరు సినిమాకి వెళ్ళి చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉందో ఈ కామెంట్లు తెలపండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.